Hello everyone, this is Srinivas BSF Constable New Recruitment. So today topic ఏంటంటే why we have to choose a military life. సో మిలిటరీ లైఫ్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, సో సివిలియన్ లైఫ్కి మిలిటరీ లైఫ్కి డిఫరెన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, సో అవి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో అన్నీ పాయింట్ వైజ్ రాసుకున్నా. సో ఫస్ట్ టైం కాబట్టి వీడియో చేసి అన్ని టెన్షన్లో మర్చిపోరు కాబట్టి సో ఒక్కొక్కటి రాసుకుని చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన ఫోర్స్లో అక్కడ ఉన్న ఆఫీసర్స్ పుష్ చేస్తారు, అంటే ఫోర్స్ టు బిల్డ్ ఫిజికల్ ఫిట్నెస్. ఫస్ట్ పాయింట్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ టఫ్నెస్, అంటే మన టఫ్ టైంలో ఎట్లా హ్యాండిల్ చేయాలి, సో డిసిప్లిన్ లైఫ్ ఏంటి, సో అది ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ ఫుడ్ పరంగా అయితే బెస్ట్ ఫుడ్, వీక్లీ 4 times నాన్ వెజ్ ఉంటాయి, ఫ్రూట్స్, సలాడ్స్, రోటీస్ అన్నీ ఉంటాయి. ఒక డైట్ ఫుడ్ ప్రాపర్ ప్లాన్. సో నో జంక్ ఫుడ్. సో ఇది సెకండ్ పాయింట్. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ ఏ ఛాన్స్ టు సర్వ్ ద నేషన్, అంటే మనం ఇండియన్ నేషన్కి సర్వ్ చేసే ఛాన్స్ దొరుకుతాయి. పెద్ద పెద్ద ఆఫీసర్స్, మినిస్టర్స్, హోమ్ మినిస్టర్, పిఎం, సో అందరికి మనం డ్యూటీ చేసే ఛాన్స్ దొరుకుతాయి. సో ఇట్స్ ఎ ప్రైడ్ మూమెంట్. ఇది థర్డ్ పాయింట్. ద ఫోర్త్ పాయింట్ ఈజ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. సో సొసైటీలో రెస్పెక్ట్ ఎట్లా అంటే యూనిఫామ్ వేసుకుంటే చాలు బాయ్, యు ఆర్ ఎ సోల్జర్, ఆటోమేటిక్గా డిసిప్లిన్ లైఫ్ తెలుసు కాబట్టి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారు. ఇది ఫోర్త్ పాయింట్. సో ఫిఫ్త్ పాయింట్ వేసి ఎనఫ్ మనీ అంటే మంచి శాలరీ బాయ్, ర్యాంక్ బట్టి కాదు. కానిస్టేబుల్కే 50+ వస్తాయి. మా బిఎస్ఎఫ్లో అయితే మోస్ట్లీ అట్లా అంటున్నారు. సో ఇంకా సాలరీ పడ్డాక ప్రాబబ్లీ 50+ ఉంటాయి. సో కానిస్టేబుల్కే 50 ఉంటే, సో ఎస్ఐ ఉంటారు, కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్, ఎస్ఐ అందరికీ 1,80,000, 90 ట్రేడ్స్మెన్ మస్తు మంది ఉంటారు. సో ఇట్లా ర్యాంక్ బట్టి ఉంటాయి. ప్రజెంట్ కానిస్టేబుల్ కాబట్టి ఇంకా టైం పడతాయి. సో మినిమం 4-5 years చేయాలి. సో అట్లా. సో ఇది ఫిఫ్త్ పాయింట్, మేబీ ఫిఫ్త్. సిక్స్త్ పాయింట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. నాట్ ఎవ్రీథింగ్ మీన్స్ ఫ్యామిలీ క్వార్టర్స్, యూ కెన్ స్టే ఇన్ ఫ్యామిలీ క్వార్టర్స్, హాస్పిటల్స్, క్యాంటీన్స్, cinema theaters, everything free, which are daily common uses. So this one is sixth. Seventh point most important. First step దానికి రిలేటెడ్. సో ఏంటంటే we give money to build body in civilian life, where in the military life they give money to us. So అట్లా क्या भाई, this is seventh point. So what is the eighth point is they just forced to build everything means physical and mental toughness when compared to సివిలియన్ లైఫ్. అక్కడ జస్ట్ నార్మల్గా ఒక 1 hour 2 hours మోటివేషన్తో జిమ్కి పోతారు, వస్తారు. ఇక్కడ ఒకటే మోటివేషన్ ఉండే ఏముండదు, ఓన్లీ డిసిప్లిన్ లైఫ్ ఇస్ మిలిటరీ లైఫ్. సో డిసడ్వాంటేజెస్ అంటే మన ఫ్యామిలీకి దూరం ఉంటాం. మరి సాలరీ వస్తాయి కానీ ఫ్యామిలీకి దూరం ఉంటాం. ఫ్యామిలీ ఎప్పుడు దూరం ఉంటాం, ఫస్ట్ జాయినింగ్ అయినాక ఒక 4-5 years దూరం ఉంటాం. దూరం ఉన్నాక సెట్ అయ్యచ్చు, ఇంకా ఫ్యామిలీ క్వార్టర్స్ పెట్టుకోవచ్చు. సో ఇంకేమున్నాయంటే ఇంకా మిలిటరీ లైఫ్, సోల్జర్ లైఫ్ జాయిన్ అయినాక 2 thoughts వస్తాయి. ప్రతి ఒక్కరికి 2 thoughts వస్తాయి. సో ఒకటేమో ఎందుకు చేస్తున్నాయి, అంత టఫ్ ఉన్నాయి, సో ఎందుకు చేయాలి, వదిలేసిపోతే ఏం కాదని అట్లా అనిపిస్తుంది. సో ఇట్స్ ఒక థాట్ ఉంటుంది. సో ఇంకో థాట్ ఎట్లా అంటే నా లెక్క. సో ఫస్ట్ నేను అట్లనే అనుకున్నా, ఇది టఫ్ నా అని. సెకండ్ ఏమనుకున్నా, సో ఇది మన కోసం బాడీ బిల్డ్, ఫుడ్, ఎవ్రీథింగ్, మనీ, ఇంకేం కావాలి బాయ్, సింపుల్. సో ఇట్లా చేసినా మనకు ట్రైన్ చేస్తారు అంతే. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఫస్ట్ వన్ ఈజ్ ఫోర్స్ టు బిల్డ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ టఫ్నెస్. సెకండ్ బెస్ట్ ఫుడ్, ఫ్యామిలీ క్వార్టర్స్ ఫ్రీ, మీన్స్ ఎవ్రీథింగ్ ఫ్రీ. నెక్స్ట్ ఎనఫ్ మనీ వెన్ కంపేర్ టు సివిలియన్ లైఫ్, ఇట్ గివ్స్ హ్యూజ్ రెస్పెక్ట్, ఛాన్స్ టు
serve the nation. Yeah, maybe these are these are the benefits of the soldier life. Disadvantages is far from the family. సో ఇది వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియో ఉన్నది, అది ఏ వీడియో అంటే రన్నింగ్ టిప్స్ సెంచరీ గురించి అప్డేట్. నెక్స్ట్ నోటిఫికేషన్ ఉన్నాయిగా, మెడికల్ ఎగ్జామ్ అయిపోయింది, నెక్స్ట్ రన్నింగ్ కోసం లిస్ట్ వస్తాయి, ఫిజికల్ లిస్ట్, దాని మీద ఒక వీడియో చేద్దాం. సో